అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి రెండుగా ఈ రీజియన్ని డివైడ్ చేశారు. పాకిస్తాన్, భారత్ మెయిన్గా. కొన్ని అన్డిఫైన్డ్ ఏరియాస్ని కాంట్రవర్షియల్గా ఉంచేసి వదిలిపెట్టేశారు. అప్పటి నుంచి మనకి ప్రత్యక్ష పరోక్ష యుద్ధ వాతావరణాలు రెండు రాజ్యాల మధ్య జరుగుతున్నాయి. అది ఇప్పుడు ఏమైందనంటే రెండు రాజ్యాల మధ్య యుద్ధం కాకుండా అక్కడ ఉండే మనుషులు, మన దగ్గర ఉండే మనుషులు అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక ఆట ఆడినా కానీ లేకపోతే ఏదైనా వెళ్ళినా వాళ్ళు చూపించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇదివరకు కూడా మనం చూసాము, క్రికెట్లో ఒకప్పుడు పాకిస్తాన్ డామినేటింగ్గా ఉండేది, తర్వాత మన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కొంచెం ముందు పుణ్యం వేసుకుంటున్నారు. ఈ మధ్య మన ఏషియా వరల్డ్ కప్లో చూస్తుంటే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎప్పుడైతే అతను హాఫ్ సెంచరీ చేశాడో తన బ్యాట్ని పైకి పెట్టి చూపించి, అంటే ఒక గన్ దీని కింద చేస్తున్నామని పెట్టి చేయడంతో చాలా క్రిటిసిజం వచ్చింది. అట్లాగే బౌలరు తను కొట్టిన బాల్ని సిక్సర్ కింద వేసి దాన్ని ఏదో మనం ఇక్కడి నుంచి ప్రయోగించిన క్షిపణులు ఏ విధంగా ఉంటుంది అట్లా విధంగా చేసి వాళ్ళు కొంచెము ద్వేషాలను రగిల్చేటట్టుగా ఉండి కనబడుతుంది. అసలు స్పోర్ట్స్ అంటేనే చాలా సరదాగా తీసుకోవాలి. ఏది గెలుపు ఓటములు సామానమని మనం చిన్నప్పటి నుంచి మనం అనుకుంటూనే ఉంటాం. అందరి ప్రతిసారి ప్రతివాడు అన్నిట్లోనూ గెలవడు కదా. ఎవరో ఒకరు నెంబర్ 1 అనేది ఉంటారు. సో ఇట్లాంటి లైట్గా అంటే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అని అంటారు, తీసుకోవాలి. అంతేగాని దీన్ని ఇట్లా చేసి మళ్ళీ ఇక్కడ కూడా వీటిని ఈ విధంగా చేయడం అందులో రెండు దేశాల్లో కాదు, పరాయి దేశంలో ఒకరినొకళ్ళను ఇది చేసుకోవడం అనేది మంచిది కాదని, దీని మీద మీ స్పందన ఏమిటి? ముందు మన ప్రబుద్ధులు చేసింది చూద్దాం, ఆపైన ఆ ప్రబుద్ధులు చేసిన దానికి వద్దాం. మన వాళ్ళు చేసినది అఫ్కోర్స్ వాళ్ళు చేసిన దాంతో సంబంధమే లేదనుకో, వాళ్ళది టూ వల్గర్గా ఉంది. బట్ మన వాళ్ళు చేసింది కానీ స్పోర్టివ్గా లేదు. గెలిచినప్పుడు హ్యాండ్ షేక్ చేయటం అనేది నార్మల్ థింగ్. అక్కడ చేయకుండా తిరిగి రావటం ఏంది? అంత స్పోర్ట్స్మన్షిప్ లేనప్పుడు బాయ్కాట్ చేసి ఉండాల్సింది. వాళ్ళు వచ్చారు, పహల్గామ్ మీద దాడి చేశారు, మాకు మూడ్లో లేవంటే బాయ్కాట్ ఇట్. హూ ఈస్ ఆస్కింగ్ యూ టు ప్లే. పోయి ఆడిన తర్వాత ఆ మినిమం స్పోర్ట్స్మన్ కట్సీ, స్పోర్ట్స్మన్షిప్ చూపెట్టకపోతే చాలా చాలా తప్పు. అది మన వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్. అది మన వాళ్ళది కూడా వీ షుడ్ కండెమ్ వాట్ దే హావ్ డన్. వీళ్ళంటావా అది ఒక జాతి నీతి లేని మూక చేసే విధంగా ఉంది, కానీ అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది వీళ్ళకు ఇది కొత్త కాదు, మొదటి నుంచి ఉంది. ఇది ఒక మేనియా అంటే ఇదో సుపీరియారిటీ మేనియా. ఇన్ఫీరియారిటీ ఫెలో ఎప్పుడు సుపీరియారిటీ ఫీల్ అవుతూ ఉంటాడో ఆ రకంలో ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళ మనస్తత్వం. యాక్చువల్లీ మొన్న ఆపరేషన్ సింధూర్ ఆపి ఉండాల్సింది కాదు, ఫినిష్ ఆఫ్ చేసి ఉంటే డెసిసివ్గా అసలు వాళ్ళు నోరు కూడా తెరిచి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంది, అది మధ్యలో ఆగిపోవడంతో ఈ 6 విమానాలను మేము పడగొట్టాం, 6 విమానాలను మేము పడగొట్టామని వాడు ప్రచారం చేసుకోవడానికి ఇది వచ్చింది. ఈ పిచ్చిగా బ్యాట్ తీసుకొని ఇట్లా చూపెట్టడం అది ఒక పర్వర్స్ యాటిట్యూడ్ ఆఫ్ ఏ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆఫ్ ఏ కంట్రీ లాగానే ఒప్పిస్తున్నది. రెండోది ఇదొక రేషల్ సుపీరియారిటీ, రేషల్ ప్రెజుడిస్ ఒకటి ఈ పాకిస్తానీ పంజాబీస్కు ఉన్నది, మొదటి నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1965 వారప్పుడు వాడు అయూబ్ ఖాన్ గాడు అన్నట్ట, ఎందుకు మీరు 2 రోజులు వెళ్ళిపోండి లోపలికి, ఆ ఇండియన్స్ పరిగెత్తిపోతారు, వాళ్ళకి యుద్ధం చేయటం రాదని. తీరా పోతే వీళ్ళే పోయి లాహోర్ దాకా వెళ్ళిపోయినారు. వాళ్ళే ముడుచుకొని పోవాల్సి వచ్చింది, తాష్కెంట్ దగ్గరికి తీసుకుపోయి సంధి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. సో ఈ రకమైనటువంటి ఒక
సుపీరియారిటీ కాంప్లెక్స్, ఏదో మేము మార్షల్ రేసు వీ కెన్ విన్ ఎనీథింగ్ అనేటటువంటిది అంటే అదే అదే ఉన్నటువంటి మొత్తం మూక కూడా అది నేటివ్ మూక కాదు, ఇట్స్ ఏ మిక్స్డ్ రేసు బేసిక్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి రేసు. సో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు, కల్చర్ లేనివాడు, ఫస్ట్ థింగ్ అసలు కల్చర్ అనేదే తెలియని వాళ్ళు, కల్చర్ లేని వాళ్ళు, అటువంటి వాడే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ అది ఎవడో అన్నట్టు ఎట్లా ఉందంటే అది సూసైడ్ చేసుకుంటానన్నట్టున్నది. బికాస్ గన్ను రివర్స్ చేసినట్టుంది వాడు బ్యాట్ పెట్టినటువంటి పొజిషన్. అట్లాంటి పిచ్చి అందరూ ఉన్నది. ఇది వీడికే కాదు, అంతకుముందు కూడా వీళ్ళ బేసికలీ కల్చర్లెస్ రోగ్ కంట్రీ ప్రొడ్యూసింగ్ సచ్ ఏమనాలి కాదు, ఐ మీన్ రఫియన్స్, బేసికలీ రఫియన్స్. దట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆన్ ది కల్చర్ ఆఫ్ ది కంట్రీ. బట్ అట్ ది సేమ్ టైం మనం చేసింది కూడా సరిగ్గా లేదు. ఈ విషయాన్ని రెండు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చక్కగా చెప్పారు. రెండు పక్షాల వాళ్ళకేనో అక్షంతలు వేశారు. అది ఏదైనా సరే ఒక ఇది వచ్చినప్పుడు దాన్ని చక్కగా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ద్వేషాలు పెరగడానికి ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. నమస్కారం.